ఐటీ రిలేటెడ్ పీపుల్ లేకపోతే ఫార్మా రిలేటెడ్ పీపుల్ ఎటువైపు మూవ్ అవుతున్నారంటే ఈ హైవే వైపే. ఎందుకు అంటే 10 నేషనల్ ఆర్ స్టేట్ హైవేస్ ఉన్నాయి. అలాగే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ ఉంది, రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఈ టోటల్ అన్ని హైవేస్లో కూడా అలాగే 9 ఫ్లైఓవర్స్ వస్తున్నాయండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3కి రైట్ సైడ్ అంతా ఫార్మా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అంతా ఐటీ ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్ని ఏమనొచ్చు అంటే ఫార్మాని ఐటీని కనెక్ట్ చేసే ఇంటర్చేంజ్ అనొచ్చు. అందుకే ఆ ప్రాంతానికి అంత డిమాండ్. ఫ్యూచర్లో అది మీకు ఒక మంచి ప్రాపర్టీ అవుతుంది, హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని సెక్యూర్ చేయటమే కాకుండా మీ నెక్స్ట్ జనరేషన్ యొక్క లైఫ్ను కూడా సెక్యూర్ చేయగల క్యాపబిలిటీ ఈ హైవేకి ఉంది. అండి నమస్తే, నేను మీ రవి ప్రకాష్. హైదరాబాద్ అండి, హైదరాబాద్ చాలా పెద్ద సిటీ. సో హైదరాబాద్ చుట్టూ 10 నేషనల్ ఆర్ స్టేట్ హైవేస్ ఉన్నాయి. అలాగే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ ఉంది, రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఈ టోటల్ అన్ని హైవేస్లో కూడా హైదరాబాద్ సిటీ ర్యాపిడ్గా ఎటువైపు ఎక్స్పాండ్ అయిందని మనం చూస్తే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ కనిపిస్తుంది. వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటే ఆల్మోస్ట్ గచ్చిబౌలి, నానక్రామగూడ ప్రాంతం నుంచి తీసుకుంటే అప్ టు పటాన్ చెరువు వరకు టోటల్ వెస్ట్ కారిడార్. ఈవెన్ ఎగ్జిట్ 4A వరకు కూడా వెస్ట్ కారిడార్. సో నౌ యాజ్ ఆఫ్ నౌ టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న హైవే ఏదన్నా ఉందంటే అది ముంబై హైవేనే. సో ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అలాగే 9 ఫ్లైఓవర్స్ వస్తున్నాయండి. మియాపూర్ జంక్షన్ దగ్గర నుంచి తీసుకుంటే ఆల్విన్ క్రాస్ రోడ్స్ని కలుపుకొని చందానగర్ టు నందికంది వరకు 9 ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. దీనిలో 6 ఫ్లైఓవర్స్ వర్క్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. రీసెంట్గా BHEL ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది. సిటీ పీపుల్ ఎటువైపు మూవ్ అవుతున్నారంటే ఐటీ రిలేటెడ్ పీపుల్ లేకపోతే ఫార్మా రిలేటెడ్ పీపుల్ ఎటువైపు మూవ్ అవుతున్నారంటే ఈ హైవే వైపే. ఎందుకు అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3కి రైట్ సైడ్ అంతా ఫార్మా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అంతా ఐటీ ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్ని ఏమనొచ్చు అంటే ఫార్మాని ఐటీని కనెక్ట్ చేసే ఇంటర్చేంజ్ అనొచ్చు. అందుకే ఆ ప్రాంతానికి అంత డిమాండ్. సో ముంబై హైవేలో మీరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 దగ్గర నుంచి అప్ టు నిమ్స్ ఉన్న ప్రాంతం వరకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ మల్టీఫోల్డ్ అవుతుంది. బట్ ఈ హైవేలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు నాదొక అడ్వైజ్ అండి, ఇంటీరియర్ ఎక్కువ మూవ్ అవ్వద్దు. ఎందుకు అంటే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే పాసమైలారం ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, రైట్ సైడ్ తీసుకుంటే నర్సపూర్ హైవే కనెక్ట్ అవుతాం. బట్ ఆఫ్టర్ దట్ మంజీరా బ్యాక్ వాటర్స్ ఎఫెక్ట్ కొన్ని ఏరియాస్లో ఉంటుంది. హైవే నుంచి 1-2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీరు ఒక మంచి ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో అది మీకు ఒక మంచి ప్రాపర్టీ అవుతుంది, హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని సెక్యూర్ చేయటమే కాకుండా మీ నెక్స్ట్ జనరేషన్ యొక్క లైఫ్ను కూడా సెక్యూర్ చేయగల క్యాపబిలిటీ ఈ హైవేకి ఉంది. సో ఈ హైవేలో మైక్రో మార్కెట్స్ గురించి చాలా సార్లు చెప్పాను. బట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మైక్రో మార్కెట్ ఓఆర్ఆర్కి నియర్ కావాలంటే ఇస్నాపూర్, ఇంద్రేశం, చిట్కల్ అండి. నెక్స్ట్ మైక్రో మార్కెట్ వచ్చి ముత్తంగి, ఆ నెక్స్ట్ మైక్రో మార్కెట్ వచ్చి రుద్రారం. నెక్స్ట్ తీసుకుంటే IIT కంది ఉన్న ప్రాంతం. ఆ నెక్స్ట్ మైక్రో మార్కెట్ అంటే నందికంది. నెక్స్ట్ సదాశివపేట్. సంగారెడ్డి కూడా ఒక మైక్రో మార్కెటే. బట్ అక్కడ సంగారెడ్డికి నియర్ అంటే ప్లాటింగ్ వెంచర్స్ ఏమీ లేవు. ఆఫ్టర్ సంగారెడ్డి పెద్దాపూర్ ఆ ప్రాంతాల్లో మీకు అగైన్ ప్లాటింగ్ దొరుకుతూ ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ వస్తున్న ప్రాంతం. ఆ నెక్స్ట్ వచ్చేదే సదాశివపేట్, ఆ నెక్స్ట్ బుదేరా, కంకోల్ అండ్ ఫైనల్లీ జహీరాబాద్. దీస్ ఆర్ ది మైక్రో మార్కెట్స్ అండి. ఈ టోటల్ స్ట్రెచ్లో ఇప్పుడు నేను చెప్పిన మైక్రో మార్కెట్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. సో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9133728888. థ్యాంక్ యూ.